T4కి ఇంత ఇన్వెస్ట్ చేశాను, ఓకేనా. మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ డేకి ఓకే నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, నాకు ఇంత బిజినెస్ వచ్చింది, అర్థమైందా? సో ఇంత బిజినెస్ వచ్చిందని చెప్పి మీరే క్యాల్కులేట్ చేసుకుని మీరే ఇది ఒక బుక్ లో రాసుకుని పెట్టుకుంటారు. ఈ రోజు ఇంత వచ్చింది, రేపు ఎంత వచ్చింది, ఎల్లుండి ఇంత వస్తుంది, ఓకేనా. సో మొత్తం మొత్తం క్యాల్కులేట్ చేసుకుని మీరే పెట్టుకుంటారు. అంటే మీరే ఓనర్స్ కాబట్టి, మీరే ఓనర్స్, మీరే సేల్స్ పర్సన్ కాబట్టి, ఓకేనా. వేరే వాళ్ళు ఎవరు లేరు. అట్లా కాకుండా బిజినెస్ చాలా ఎక్స్పాండ్ అయింది, ఓకేనా. అంటే మీకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, మీ ఊర్లోనే వేరే చోట ఒక దగ్గర పెడతారు, రైట్? అంతే కదా. సో ఫస్ట్ ఏమో ఇక్కడ పెడతారు, ఫస్ట్ టైం మీ చిన్న టీ స్టాల్ ఓపెన్ చేస్తారు గల్లీలో. అట్లనే వేరే ప్లేస్ లో ఇంకొక టీ స్టాల్ ఓపెన్ చేస్తారు, ఓకేనా. సో 2 టీ స్టాల్ అయింది అంటే ఇది కొంచెం లాంగ్ దూరంలో ఉంటది, ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉంటది. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, ఇక్కడే ఉంటారు, ఓకేనా. మీరు ఫస్ట్ చేసే మీరు ఏది మీ గల్లీలో ఏదో ఒక దీంట్లో అయినా ఉంటారు, దీంట్లో కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, వేరే దగ్గర ఉండలేరు. వేరే దగ్గర ఎవరు ఉంటారు, మీ మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు వేరే దగ్గర, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు రాసుకుంటారు ఫస్ట్ బ్రాంచ్ లో, ఈ హెడ్ బ్రాంచ్ అనుకో, ఫస్ట్ బ్రాంచ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం ఎంత అయిందో మొత్తం ఒక బుక్ లో మీరు రాసుకుంటారు. నెక్స్ట్ వేరే బ్రాంచ్ ఉంది కదా మీ ఓన్ ఇది ఊర్లోనే, సొంత ఊర్లోనే వేరే బ్రాంచ్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు, నువ్వు ఉండలేవు. ఎందుకంటే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో నువ్వు ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేసి ఇది ఒక దీంట్లో ఉంటే, ఒక షాప్ లో ఉంటే వేరే షాప్ లో నువ్వు ఎట్లా ఉండగలవు, ఉండలేవు. సో ఇక్కడ ఏంటి, మీ రిలేటివ్స్ తో ఎవరినో ఒకరిని పెట్టుకుంటావు, ఓకేనా. సో ఎండ్ ఆఫ్ డే కి క్యాలిక్యులేట్ చేసుకుంటావు ఫస్ట్ ఈ బ్రాంచ్ లో ఎంత వచ్చింది, ఈ బ్రాంచ్ లో ఎంత వచ్చింది, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు ఇంత బిజినెస్ అయింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఆర్ ఇంత లాస్ వచ్చిందని దీంట్లో రాసుకుంటాం. అట్లా సేమ్ వే దీంట్లో కూడా బిజినెస్ ఇంత నేను ఇన్వెస్ట్ చేశాను ఈ బ్రాంచ్ కి, ఓకే, ఇంత ఏది బిజినెస్ అయింది, ఇంత లాస్ వచ్చింది, ఇంత నాకు లాస్ వచ్చింది ఆర్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి ఒక బుక్ లోనే ఎక్కడ రాసుకుంటావు, సేమ్ బుక్ లోనే రాసుకోవాలి, ఓకేనా. సో నువ్వు ఇక్కడ ఉంటావు కాబట్టి ఇక్కడ వేరే పర్సన్ ఉంటారు కదా, వాడేం చేస్తాడు, వాడు నీకు ఈ డీటెయిల్స్ అన్ని మెయిల్ ద్వారానో లేకుంటే ఫోన్ స్క్రీన్ షాట్ అనో ఏది పంపిస్తారు, లేకుంటే ఫోన్ చేసి బ్రో నాకు ఇక్కడ ఇంత అయితే ఇంత బిజినెస్ అయింది, ప్రాఫిట్ లాస్ నువ్వే చూసుకో. ఎందుకంటే వీడికి సంబంధం లేదు, వీడు సెకండ్ పర్సన్, బిజినెస్ పర్సన్ నీ ఓన్, నీది క్లయింట్, అంటే నువ్వే నీ బిజినెస్ కాబట్టి నువ్వే చెక్ చేసుకుంటావు, మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటావు, ఓకేనా. మొత్తం ఈ రెండిట్లో మొత్తం ఫుల్గా ఏది ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అనుకో, నువ్వు మళ్ళీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలంటే నువ్వు మొత్తం ఇక్కడ హైదరాబాద్ అనుకో, హైదరాబాద్ లో ఒక 5-10 బ్రాంచెస్ పెట్టుకుంటావు, 5-10 బ్రాంచెస్ పెట్టుకుంటావు, ఒక 12 బ్రాంచ్ అట్లా బ్రాంచెస్ పెట్టుకుంటూ ఎక్స్పాండ్ చేసావు నీ బిజినెస్. సో అప్పుడేంటి, నీ ఓన్ గా ఎక్కడ నువ్వు హెడ్ ఆఫీస్ అనుకుంటాడో అక్కడ నువ్వు ఉంటావు, ఓకేనా. తర్వాత బిజినెస్ ఎక్స్పాండ్ అంటే ఓన్లీ ఇది కాదు. సో నువ్వు ఇక్కడ ఏది పెద్ద పెద్ద ఉంటాయి కదా మన టీ టీ షాపులు, సో అట్లా పెట్టుకుంటావు కొంచెం, అంటే మంచిగా ఒక డిసిప్లిన్ గా మంచిగా ఒక మరి రోడ్డు మీద దొరికింది కాకుండా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటావు, ఓకేనా. సో అట్లా రేట్ కూడా పెంచుకుంటావు. ఫస్ట్ 10 రూపీస్ పెడతావు, తర్వాత బిజినెస్ ఎక్స్పాండ్ ఉంది మొత్తం మంచిగా పెడుతున్నావు కాబట్టి ఒక 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 200, 300 అట్లా, ఓకేనా. 300, 400, 500, 600 కూడా తీసుకుని ఉన్నాయి, ఓకేనా. సో అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటావు నేను. సో నువ్వు హోమ్ బ్రాంచ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి, ఓకేనా. ఇక్కడ ఎవరు పెడతావు, వేరే వాళ్ళు. అంటే నువ్వు ఏం చేస్తావు, బిజినెస్ పెరిగే కొద్దీ ఏం స్టార్ట్ చేస్తున్నావు, రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే వేరే వాళ్ళకి నువ్వు పని ఇస్తున్నావు. ఆ స్టార్టింగ్ లో ఎవరికి పని ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఏం చేస్తున్నావు, నువ్వు పని ఇస్తున్నావు, ఓకేనా. అంటే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తావు. రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఏమి ఉండాలి, నువ్వు ఒక 3-4 బ్రాంచెస్ అనుకో, నువ్వే చూసుకుంటావు, నువ్వే ఒక బుక్ లో లేకుంటే ఒక ల్యాప్టాప్ లో పెట్టుకుంటావు. ఇక్కడ ఒక 2 పర్సన్ పని చేస్తున్నారు, ఓకేనా. ఒక 3 పని చేస్తున్నారు, ఇక్కడ ఒక 3, అట్లానే ఇక్కడ ఒక 3, ఓకేనా. ఇది పెద్ద బ్రాంచ్ కాబట్టి ఇక్కడ ఒక 4 మెంబర్స్, అది ఇక్కడ పెద్ద బ్రాంచ్ కాబట్టి ఇక్కడ ఒక 3
ఒక 5 మెంబర్స్. అట్లా రిక్రూట్మెంట్ అంటే పని చేసే వాళ్ళు పెరుగుతారు. పని చేసే వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, ఓకేనా. సో తక్కువ బ్రాంచెస్ కాబట్టి నువ్వే వేరే వాళ్ళని ఎవరు పెట్టుకుంటే నువ్వే క్యాల్కులేట్ చూసుకుంటావు, ఓకేనా. మొత్తం బ్రాంచెస్ లో ఎన్ని ఉన్నాయి, ఎంత బిజినెస్ రన్ అయింది. నెట్వర్క్ ఇష్యూ ఉందా మీకు, ఓకేనా. ఎంత బిజినెస్ రన్ అయింది అట్లానే, ఓకేనా. ఎంత బిజినెస్ రన్ అయింది, ఎండ్ ఆఫ్ డేకి ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి, ఇది ప్రాఫిట్ వచ్చిందా ఒక లాస్ ఇచ్చిందా, లాస్ ప్రాఫిట్ వస్తే ఎట్లా క్యాల్కులేట్ చేసుకుంటా, ఓకే ఈ బ్రాంచ్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, అట్లా ఈ బ్రాంచ్ లో ఏమొచ్చింది ప్రాఫిట్ అవుతా, ఓకే అట్లా బ్రాంచ్ వైజ్ గా నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటావు. అట్లనే మొత్తం ఓవరాల్ వైజ్ గా కూడా క్యాల్కులేట్ చేసుకుంటావు, అంతే కదా. జనరల్ గా బిజినెస్ మనం చేసేది ఇంతే, ఇంక వేరే మెథడ్ ఉందా, ఉండదు. సో వీరికి ఏం చేసుకుంటావు, నీకు ఈ డీటెయిల్స్ ఎట్లా వస్తాయి, ఇక్కడ ఇంత బిజినెస్ జరిగింది అనే డీటెయిల్స్ ఎట్లా వస్తాయి, నీకు ఫోటో పెట్టి వాట్సాప్ లోనో లేకుంటే మెయిల్ లోనో ఏదైనా సెండ్ చేస్తారు. ఎందుకంటే నీవి ఈ చాలా లాంగ్ లో ఉన్నావు, ఓకేనా. నీ హోమ్ బ్రాంచ్ లో ఉన్నావు, వాడికి మరి ఈ బ్రాంచ్ మొత్తం నీవు తిరిగి అక్కడ ఎంత ఉంది ఆ బుక్ పైన రాసేంత నీకు టైం లేదు, టైం ఉండదు, ఓకేనా. సో ఇన్ని బిజినెస్ కూడా నువ్వేం చేసుకుంటావు, ఒక బుక్ లోనా లేకుంటే ఒక ల్యాప్టాప్ ఒక ఎక్సెల్ లోనే పెట్టుకుంటావు, ఓకేనా. ఇంతవరకు అర్థమైందా మీకు. సో ఇక్కడ వరకు మళ్ళీ నువ్వు వరల్డ్ వైడ్ నువ్వు అంటే ఇండియా మొత్తం నువ్వు బ్రాంచెస్ చేసుకున్నావు, ఓకేనా. ఇండియా మొత్తం బ్రాంచెస్ పెట్టేసుకుంటే నీకెట్లా ఈ బ్రాంచెస్ లో ఏం జరుగుతుందో, ఎంతమంది రిక్రూట్మెంట్ ఉన్నారో, అసలు దాంట్లో సేల్స్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ అంటారు. అంటే నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఎంత సేల్ అవుతుంది, ఎంత పర్చేజ్ అవుతుంది, ఓకేనా. దాంట్లో రిక్రూట్మెంట్ ఏంది, దానికి హెచ్ఆర్ ఏంది, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏంది, ఈ అన్ని నీ చిన్న బుక్ లో లేకపోతే ల్యాప్టాప్ లో చెయ్యలేవు, నీకు పిచ్చెక్కింది ఏంది ఇది అని. సో దీనికోసము అంటే నా బిజినెస్ లైక్ బుక్ లెక్క ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, ఉంటేనే నాకు ఈజీ అవుతుంది, ఓకేనా. సో ఆ సాఫ్ట్వేరే మన మార్కెట్ లో ఈఆర్పి అంటారు, ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్, ఓకేనా. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. అంటే నీ సాఫ్ట్వేర్ అంటే నీ బిజినెస్ లో ఏ ఉంది, ఓకేనా. రా మెటీరియల్ ఏంటి, నీ బిజినెస్ ఎంత మంది ఉన్నారు, ఎంత రిక్రూట్మెంట్ ఉన్నారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఓకేనా. సో ఇది మొత్తం కలిపి మార్కెట్ లో ఈఆర్పి సాఫ్ట్వేర్ అని అవైలబుల్ ఉంటాయి. చిన్న ఈఆర్పి సాఫ్ట్వేర్ నుండి పెద్ద ఈఆర్పి సాఫ్ట్వేర్ వరకు, అంటే నీ బిజినెస్ కి ఎంత ఈఆర్పి సాఫ్ట్వేర్ సరిపోతుందో అంత ఆ సాఫ్ట్వేర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి, ఓకేనా. నీకెంత 3-4 thousand లో ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అట్లనా 10 crores 20 crores లో కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఓకేనా. అది డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్. నీకు చిన్న బిజినెస్ కాబట్టి ఏం చేసుకుంటావు, నువ్వు చిన్న ఈఆర్పి సాఫ్ట్వేర్ పెట్టుకుంటావు, ఓకేనా. ఈఆర్పి సాఫ్ట్వేర్ పెట్టుకొని దానిపైన బిజినెస్ రన్ చేసుకుంటావు, ఓకేనా. అసలు ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏంటంటే ఈ బ్రాంచెస్ మొత్తం నీవు ఓన్లీ హెడ్ ఆఫీస్ లో కూర్చొని ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ లో ఓకే నీకు ఒక క్లిక్ తో నీకు మొత్తం అంత వచ్చేస్తుంది, ఓకేనా. ఈ బ్రాంచెస్ ఏంది, ఈ బ్రాంచెస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, దీంట్లో ఎంత రిక్రూట్మెంట్ ఉన్నారు, ఎంత మంది ఉన్నారు, దానికి శాలరీలు ఎంత వెళ్ళాయి, ఓకేనా. అట్లనే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అట్లా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, నాకు అట్లనే ఈ బ్రాంచ్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత సేల్స్ ఆర్డర్ అయింది, ఎంత పర్చేస్ ఆర్డర్ అయింది, ఒకనా ఏ మెటీరియల్ కొన్నారు, ఒకనా మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఒకనా. ఇది మొత్తం దేంట్లో ఉంటది, ఒక చిన్న ఈఆర్పి సాఫ్ట్వేర్ లో ఉంటది, చిన్న సాఫ్ట్వేర్ లో. ఎందుకంటే బుక్కులు తర్వాత నీకు ఈ ఇది ల్యాప్టాప్ లో జీమెయిల్ మెయిల్ పంపించడం, ఎక్సెల్ షీట్ అవి ఏం వర్కౌట్ అవ్వవు. ఇక్కడ ఏముండాలి, ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఉండాలి, ఓకేనా. బిల్లింగ్ కి ఏదైనా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఉండాలి. అట్లా కాదు నీకు వరల్డ్ వైడ్ గా నీకు ఎక్స్పాండ్ చేసావు అంటే ఇండియాలో మంచి ప్రాఫిట్ వచ్చింది, నీకు ఎంఎన్సీ తెలుసు కదా, మల్టీనేషనల్ కంపెనీ అయిపోయింది. సో నీవు అంత ప్రాఫిట్ వస్తే చిన్న చిన్న సాఫ్ట్వేర్లు పనికి రావు, ఓకేనా. మొత్తం అసలు కొంచెం కూడా పనికి రావు, అవి యూజ్ ఉండవు. సో అవేంది ఆ చిన్న సాఫ్ట్వేర్ కి అవి సపోర్ట్ చేస్తావు, పెద్ద కంపెనీకి సపోర్ట్ చేయవు. సో అట్లాంటి అయిపోయేటప్పుడు ఆల్రెడీ చిన్న సాఫ్ట్వేర్ నువ్వేం చేస్తున్నావు, మైగ్రేట్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇక్కడ పెద్ద సాఫ్ట్వేర్ కి అప్డేట్ చేయాలి. సో ఈ పెద్ద సాఫ్ట్వేర్స్ మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి నీ బిజినెస్ రన్ చేయాలంటే, ఓకేనా. అయ్యి మనకి ఏమేమి ఉన్నాయి మార్కెట్ లో, ఎస్ఏ
అట్లనే అర్థమవుతుందా? అర్థమవుతుందండి. మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, ఓకేనా, ఒరాకిల్. సో ఇట్లా చాలా ఉన్నాయి, ఓకేనా. కొన్ని సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి ఇట్లా మార్కెట్లో, ఓకేనా. మార్కెట్లో చాలా ఉన్నాయి ఈఆర్పి సాఫ్ట్వేర్స్. సో నువ్వేంటంటే నీ బిజినెస్ కి ఈఆర్పి సాఫ్ట్వేర్స్ నువ్వు ఏమేమి ఏది చిన్న ఈఆర్పి పెట్టుకున్నావు స్టార్టింగ్ లో, నువ్వు ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీ అయింది, ప్రాఫిట్ చాలా వస్తుంది, ఓకేనా. నీకు ప్రాఫిట్ చాలా వస్తుంది కాబట్టి నువ్వేం చేసుకున్నావు అంటే నువ్వు ఇది తీసుకున్నావు, ఏది మన పెద్ద సాఫ్ట్వేర్ కి వెళ్తున్నావు, ఎందుకంటే అది ఎంఎన్సీ కంపెనీ, నాకు ప్రాఫిట్ చాలా వస్తుంది. సో చిన్న ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్, నీ బిజినెస్ కోసం యూజ్ చేసేది కదా. సో నాకు ఇంత బిజినెస్ వచ్చింది, నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ ప్లాన్ చేస్తున్నాను, ఓకేనా. పెద్ద సాఫ్ట్వేర్ ప్లాన్ చేస్తుంటే నువ్వు మార్కెట్ లో ఎతకాలి కదా. మనం జనరల్ గా మనం ఒక ల్యాప్టాప్ కావాలన్నా లేకుంటే ఏది కావాలన్నా మన మార్కెట్ లో ఏది మంచిది అని ఎత్తుక్కుంటాం కదా. సేమ్ ఈ బిజినెస్ కూడా మార్కెట్ లో ఏది మంచిగా ఉంటది మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ మన బిజినెస్ కోసము అని మార్కెట్ లో ఎత్తుకితే చాలా ఉంటాయి. నేను ఎస్ఐపి బోర్డు దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటప్పుడు అంటే వాళ్ళ ఆఫర్స్ ఏంది, ఆ స్పెసిఫికేషన్స్ ఏంది, ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఆ ఈఆర్పి సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ నా బిజినెస్ కి అంటే నా ఇండస్ట్రీకి సరిపోతుందా, సూట్ అవుతుందా, అవన్నీ నువ్వు గ్రౌండ్ వర్క్ చేసుకుంటావు, ఓకేనా. ముందు ప్రీరిక్విజిట్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటావు. సో ఈఆర్పి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, తర్వాత సేల్స్ ఫోర్స్ అని, ఒరాకిల్ అని, ఇట్లానే చాలా ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మార్కెట్ లో భూమి ఉన్నది ఏంటంటే ఎస్ఐపి, ఓకేనా. ఎస్ఐపి అనేది మార్కెట్ లో అరౌండ్ 40%, 30 to 40%, 45% పీపుల్ అంటే క్లయింట్స్ యూజ్ చేసేది ఎస్ఐపి, ఓకేనా. 40% ఎస్ఐపి యూజ్ చేస్తారు. ఈ మైక్రోసాఫ్ట్ ఒక ఎంత 20% 20% సేల్స్ ఫోర్స్ ఇప్పుడు ఇది సేల్స్ ఫోర్స్ అవుతుంది. సో ఇది ఒక 25% 30% అట్లా వరకేలో లీస్ట్ వరకేలో ఒక 10% అట్లా యూజ్ చేస్తున్నారు, ఓకేనా. సో మోస్ట్లీ మార్కెట్ లో యూజ్ చేసేది ఏది అంటే ఎస్ఐపి మార్కెట్ అందరికీ ఎస్ఐపికే మైగ్రేట్ అవుతున్నారు, ఓకేనా. ఎస్ఐపికి తర్వాత మైక్రోసాఫ్ట్ కి, సేల్స్ ఫోర్స్ కి ఇట్లా మైగ్రేట్ అవుతున్నారు, ఓకేనా. అసలు ఎస్ఐపిలో అడ్వాంటేజ్ ఏంటి, ఓకేనా. ఇది అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ చిన్న ఈఆర్పి అనేది తీసుకున్నాం. సో మనము ప్రతిరోజు ఏది బిజినెస్ చేస్తున్నామో, ఎంతమంది రిక్రూట్ ఉన్నారు, ఇవన్నీ నీకు ఎక్కడ సేవ్ అయి ఉంటుంది, ఈఆర్పి సాఫ్ట్వేర్ లో. ప్రతి ఈఆర్పికి ఒక డేటాబేస్ ఉంటుంది, దాంట్లో సేవ్ అయి ఉంటుంది, ఓకేనా. సో ఈ ఈఆర్పి అనేది దీన్ని ఏమంటారు, ఈఆర్పిలో నీకు ఏముంటారు, దీన్ని క్లయింట్ డేటా అంటారు, నీ క్లయింట్ డేటా, ఓకేనా. ఎందుకంటే నీవు స్టార్టింగ్ లో చిన్న ఈఆర్పి పెట్టావు కదా, దీన్ని క్లయింట్ డేటా అంటారు. నీ క్లయింట్ డేటా ఒక 1 TB ఉంది అనుకో డేటా, ఓకేనా, ఎగ్జాంపుల్. సో ఈ 1 TB మొత్తము ఇప్పుడు నువ్వు ఇక్కడ చిన్న సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నావు కాబట్టి నీవు ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ తీసుకున్నావు, ఎస్ఐపి తీసుకుని మైగ్రేట్ అవుతున్నావు ఎస్ఐపికి, ఓకేనా. దాంట్లో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది, ఈ డేటా అనేది దానికి మూవ్ చేయాలి, కాపీ చేయాలి, అంటే మైగ్రేట్ చేయాలి. అప్పుడు ఎస్ఐపి అనేది మళ్ళీ నీ సర్వర్ లో ఎస్ఐపి యూజ్ చేసి నీ బిజినెస్ మొత్తం ఎక్కడ రన్ అవ్వాలి, ఎస్ఐపిలో రన్ అవ్వాలి, ఓకే. అది నీ ఇంటెన్షన్, ఓకేనా. ఎందుకంటే ఎస్ఐపికి మూవ్ చేసుకుంటున్నావు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఎట్లా మన బిజినెస్ రన్ అంటే బిజినెస్ ఎట్లా అవుతుందంటే ఈ బిడ్డింగ్ అవన్నీ ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు నువ్వేం చేసుకున్నావు అంటే ఎస్ఐపి బోర్డు దగ్గరికి వెళ్ళిపోయావు, ఎస్ఐపి దగ్గరికి వెళ్ళావు. సో ఎస్ఐపి బోర్డు దగ్గరికి నువ్వు చెప్తావు, నాది ఒక 1 TB క్లయింట్ డేటా ఉంది, ఓకేనా. నేను ఏదో చిన్న ఈఆర్పి సాఫ్ట్వేర్ ఆడుతున్నా, ఇప్పుడు నా బిజినెస్ పెరిగింది, ఓకేనా. నాకు ఎండ్ యూజర్స్ అంటే ఏంటి అంటే ఎండ్ యూజర్స్ అంటే నీ సర్వర్ ని, నీ సిస్టమ్ ని యూజ్ చేసేవాడిని, ఓకేనా. నాకు ఎండ్ యూజర్స్ ఒక 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 700 యూజర్స్ ఉన్నారు వరల్డ్ వైడ్, ఓకేనా. 700 యూజర్స్ ఉన్నారు. సో ఈ యూజర్స్ కి సరిపడే సాఫ్ట్వేర్స్ నాకు కావాలి, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఎంత అవుతుందని ఎస్ఐపి వాడికి బిడ్డింగ్ పెట్టుకుంటాడు, ఓకేనా. వాడు ఏం చేస్తాడు, ఓకే
లైక్ నీకు ఏమేమి సిస్టమ్స్ కావాలి అని అడుగుతారు. అంటే చాలా ఉన్నాయి ఎస్ఐపి సిస్టమ్, నీకు ఏ సిస్టమ్స్ కావాలంటే నాకు ఓన్లీ ఈఆర్పి సిస్టమ్ కావాలి అంటారు. ఒక ఈఆర్పి సిస్టమ్స్ లో ఎన్ని సర్వర్స్ కావాలి అంటారు. ఓకేనా. సో వాడు ఏం చేస్తాడు, నీకు జస్ట్ ఈఆర్పి సిస్టమ్ నీకు సాఫ్ట్వేర్ ఇచ్చేస్తాడు. సాఫ్ట్వేర్ ఇస్తాడంటే మన జనరల్ గా మనకు ఒక చిన్న సాఫ్ట్వేర్ అంటే ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు, లేకుంటే ఒక పర్సన్ దగ్గరికి చిన్న కంపెనీకి వెళ్ళేదో ఈఆర్పి సాఫ్ట్వేర్ నాకు ఇన్స్టాల్ చేయాలి నా సిస్టమ్ లో అంటే ఏం చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ అనేది పెన్ డ్రైవ్ లో పెట్టి డౌన్లోడ్ చేసి పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుని మళ్ళీ మీ సర్వర్ లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. అది ప్రొసీజర్. ఓకేనా. అట్లా ఉంటది. బట్ పెద్ద సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ కానీ దీనికైనా అట్లా ఉండదు. వాడు ఏం చేస్తాడంటే నీకు ఒక ఇది నా ఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఉంటది, అది క్రియేట్ చేస్తాడు వాడి సైట్ లో. అంటే ఒక ఐడి క్రియేట్ చేస్తాడు. ఓకేనా. support.sap.com ఇది మన ఎస్ఐపి పోర్టల్ ఏదంటే support.sap.com. ఇది గుర్తుపెట్టుకుంది. ఓకేనా. support.sap.com. ఈ support.sap.com లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో నీకు ఒక ఎస్సీ యూజర్ ఐడి క్రియేట్ చేస్తారు. ఓకేనా. దీంట్లో ఎస్సీ యూజర్ ఐడి క్రియేట్ చేస్తే దీంట్లో లాగిన్ అవ్వాలి. ఓకేనా. ఇక్కడ ఉంది కదా, ఇది లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్స్ లో నీకు ఏ సాఫ్ట్వేర్ నువ్వు లైసెన్స్, ఏ సాఫ్ట్వేర్ లైసెన్స్ కొనుక్కున్న ఎస్ఐపి వాడి దగ్గర, ఈ లైసెన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మన జనరల్ గా మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాం, దీంట్లోకి వెళ్ళిన తర్వాత. ఓకేనా. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఇక్కడ ఈ క్రోమ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, అంటే ఇన్స్టాల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. సో అట్లానే మనకి ఎస్ఐపికి వాడి సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ డౌన్లోడ్ లోకి వెళ్ళిన తర్వాత ఓకేనా నీకు డౌన్లోడ్ అయిపోతుంది ఆ వాడి సాఫ్ట్వేర్. మనం ఏది సాఫ్ట్వేర్ తీసుకున్నామో ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, చిన్న సాఫ్ట్వేర్ అయితే ఒక చిన్న ల్యాప్టాప్ ఉంటుంది, ల్యాప్టాప్ లో ఇన్స్టాల్. ఓకే. ఎస్ఏపి అనేది అది పెద్ద సాఫ్ట్వేర్, ఒక ఎక్స్పెన్సివ్ తో కూడింది పెద్ద సాఫ్ట్వేర్. అది ఎక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి వాడు అడుగుతాడు. వాడికి సంబంధం లేదు. వాడు ఏం చెప్తాడు, జస్ట్ నీకు ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇచ్చేసినా నువ్వు నీ సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకో అంటాడు. ఓకేనా. సో మన దగ్గర సాఫ్ట్వేర్ ఏముంది, ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఉంది, రైట్. సో ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది నువ్వు ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడ ఇన్స్టాల్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఏముండాలి, హలో తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏముండాలి, నువ్వు ఆల్రెడీ ట్రైన్ అయ్యావు కదా, చెప్పు. ఎవరికైనా తెలుసా? సిస్టమ్స్ ఉండాలి. సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ చేయాలంటే సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ అంటే నథింగ్ బట్ సర్వర్. ఓకే. సర్వర్ ఆర్ సిస్టమ్ నథింగ్ బట్ ఒక ర్యామ్ ఉండాలి, ఒక హార్డ్ డిస్క్ ఉండాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, ఒక సిపియు ఉండాలి. అప్పుడే మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకేనా అరుణ్? అర్థమైందండి. నవీన్? ఓకేనా. సో ఇది, సో ఇక్కడ ఏంటంటే ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ మనకి ఇన్స్టాల్ చేయాలంటే ఏముండాలి, ఒక సర్వర్ ఉండాలి. ఓకేనా. సర్వర్ అంటే ఏంది, సర్వర్ అంటే నథింగ్ బట్ ఏంది, అసలు సిస్టమ్ అంటే ఏంది, ఒక సిస్టమ్ అంటే ఒక సర్వరు ఆర్ ఒక సిస్టమ్ అంటే దాంట్లో చాలా ఉంటాయి. ఏముంటాయి దాంట్లో, ర్యామ్, హార్డ్ డిస్క్, అట్లానే సిపియు అండ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో ఇవన్నీ ఉంటాయి ఒక ఒక సర్వర్ లో. అట్లానే ఇవన్నీ ఉంటేనే దాని సిస్టమ్. సో ఇట్లాంటిది ఒక సర్వర్ కావాలి ఇన్స్టాల్ చేయాలంటే. మనం ఈఆర్పి ఇన్స్టాల్ చేయాలంటే ఒక సర్వర్ కావాలి. ఓకేనా. సో వాడు ఓకే నీకు ఈ సర్వర్ కావాలి, దీనికి కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇచ్చాడు. ఓకే రైట్. ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది అప్లికేషన్, అంటే నీ డేటా ప్రాసెస్ అయినది. అట్లా కాకుండా నాకు ఈ ఈఆర్పిలో నా డేటా 1 TB డేటా ఉంది కదా, అది ఎక్కడ సేవ్ అవుతుంది. సో దానికి అది డేటా ప్రాసెస్, అది కూడా ఒక అప్లికేషన్. మన డేటాని ఎట్లా ప్రాసెస్ చేసేది అప్లికేషన్, ఆ డేటాని ఎట్లా సేవ్ చేసేది దానికి కూడా అప్లికేషన్. దాన్ని డేటాబేస్ అంటారు. ఓకేనా.
ఒక సిస్టమేటిక్ లో సేవ్ చేసేది డేటాబేస్ అంటారు. మన డేటాను ఒక సిస్టమేటిక్ లో సేవ్ చేసేది డేటాబేస్ అంటారు. సో ఈ డేటాబేస్ మన మార్కెట్ లో ఏమేమి ఉన్నాయంటే మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఓకేనా. సో వాడు అడుగుతాడు ఎస్ఐపి వాడు, ఓకే నువ్వు ఈఆర్పి తీసుకున్నావు, ఓకే మరి డేటాబేస్ ఏం తీసుకుంటావు అంటే నీ ఇష్టం. మార్కెట్ లో ఉండేది హనా, ఓకేనా, ఒరాకిల్, సైబేస్, DB2, సీక్వెల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఇవి డేటాబేసెస్. ఓకేనా. సో దీంట్లో ఇంకా నువ్వేం తీసుకుంటావు నీ ఇష్టం అది. ఓకేనా. ఒరాకిల్ ఎస్ఐపి సపోర్ట్ చేసే ఎస్ఐపిని సపోర్ట్ చేసే డేటాబేసెస్ ఏమంటే ఒరాకిల్, సైబేస్, ఓకేనా, DB2, ఎంఎస్ఎస్క్యూఎల్. ఓకేనా. సో ఇక్కడ ఇది మొత్తం ఇవన్నీ ఏది మన లేటెస్ట్ కాదు, అది కూడా ఇక్కడ మొత్తం ఈ అన్ని అవుట్డేటెడ్ అంటే అవుట్డేటెడ్ కాదు, బట్ ఇది నీకు పాపులర్ కాదు. పాపులర్ కావాలంటే నీకు స్పీడ్ అసలు డేటాబేస్ లో నీకు డేటా ఎట్లా సేవ్ అవుతుంది, మనకి ఎట్లా రిట్రీవ్ అవుతుంది అది తర్వాత చెప్తా. బట్ ఈ డేటాబేస్ ఉన్నాయి ఇవన్నీ వరకల్ వరది, సైబేస్, DB2 అనేది IBM వరది, MSSQL అనేది మైక్రోసాఫ్ట్ వరది. ఓకేనా. సో ఎస్ఏపి ఈ హనా అనేది మళ్ళీ ఎస్ఏపి వరది, వాడు ఓన్ గా బిల్డ్ చేసుకున్నాడు ఎస్ఏపి వాడు. ఓకేనా. ఇది ఎస్ఏపి వరది, ఎస్ఏపి హనా. ఓకేనా. దానికి ఒక డేటాబేస్ కావాలి, ఏది మన ఈఆర్పి సాఫ్ట్వేర్, మన ఏది మన డేటాని సేవ్ చేయడానికి ఎవరు ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, దాన్నే డేటాబేస్ అంటారు. ఇక్కడ హనా డేటాబేస్, ఇప్పుడు నేను చెప్పేది హనా డేటాబేస్. ఓకేనా. సో ఇది హనా డేటాబేస్ కూడా ఇన్స్టాల్ చేయాలంటే ఏముండాలి, ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, మళ్ళీ ఒక సర్వర్ ఉండాలి, వేరే సర్వర్. సో దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది అసలు ఎట్లా ఇదేంటిది అసలు దీనికి ఎట్లా లింక్ అవుతుంది, అసలు ఎట్లా డేటా ప్రాసెస్ అవుతుంది నేను చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకు 2 సర్వర్స్ కావాలి. ఓకేనా. వాడైతే ఈఆర్పి ఇచ్చేసిండు, ఓకే ఎస్ఐపి వాడు. బట్ ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ కూడా ఇచ్చేసిండు. హనా డేటాబేస్ మన దగ్గర ఏముంది, హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ఉంది, ఈఆర్పి ఉంది. ఓకేనా. సో ఈ 2 సాఫ్ట్వేర్లు మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే ఏముండాలి, సర్వర్స్ ఉండాలి. ఓకేనా. సర్వర్స్ ఉండాలి, సర్వర్స్ లోనే ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకేనా. ఈ సర్వర్స్ మళ్ళీ నీవేంది, నీ ఫిజికల్ సర్వర్, నీకు ఓన్ గా ఫిజికల్ సర్వర్. నువ్వు సర్వర్ అంటే నథింగ్ బట్ ఒక ర్యాక్స్ లో అంటే ఒక నీవు ర్యామ్, హార్డ్ డిస్క్, సిపియు, ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మొత్తము ఒక సిస్టమ్, ఒక బాక్స్ లో, ఒక బాక్స్ లో నువ్వు మొత్తం సిస్టమేటిక్ లో కనెక్ట్ చేస్తేనే దాన్నే మనము సిస్టమ్ అంటారు, సిస్టమ్ ఆర్ సర్వర్ అంటారు. ఓకేనా. మన ల్యాప్టాప్ కూడా అంతే, అన్ని విడివిడిగా పార్ట్స్ ఉంటాయి. ఆ విడివిడి పార్ట్స్ మొత్తం అనేది దానికి అసలు ర్యామ్ కి, సిపియుకి, హార్డ్ డిస్క్ కి, ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ మొత్తము మన ఒక దీంట్లో ఒక బాక్స్ లో పెడితే దాన్ని సర్వర్ అంటారు, ఆ సిస్టమ్ అంటారు. ఓకేనా. సో మెయిన్ పార్ట్స్ ఏంటంటే ల్యాప్టాప్ లో అంటే మన సర్వర్ లో మెయిన్ పార్ట్స్ ఏమి ఓకేనా. ర్యామ్, హార్డ్ డిస్క్, సిపియు, OS. ఓకేనా. సో దీని ఒక సర్వర్ అంటారు. ఈ సర్వర్ లో మనం ఈఆర్పి అయినా హనా డేటాబేస్ అయినా ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇన్స్టాల్ చేసుకుంటాం, ఓకే. బట్ మనము ఓన్ గా మనం సర్వర్ ని బిల్డ్ చేసుకుంటే మన కంపెనీలో ఒక బిల్డింగ్ లో ఒక రూమ్ లో చిన్న కంపెనీలోకి వెళ్తే వాళ్ళు ఓన్ గా సర్వర్ బిల్డ్ చేసుకుంటారు. మీరు ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యువెలరీ షాప్ కైనా లేకుంటే ఒక బట్టల షాప్ కైనా వెళ్ళి చూసుకుంటే వాళ్ళు ఓన్ గా సర్వర్ బిల్డ్ చేసి ఉంటారు. చిన్న షాప్ లో ఒక గదిలో వాళ్ళకి ఒక ర్యాక్స్ అని ఉంటాయి. ఓకేనా. మీరు చూసే ఉంటారు. సో చిన్నగా సాఫ్ట్వేర్ సర్వర్ ని వారే బిల్డ్ చేసుకుని అదే మెయింటైన్ చేసుకుంటారు, వారు చిన్న సాఫ్ట్వేర్ కాబట్టి. బట్ ఇంత పెద్ద ఈఆర్పి సాఫ్ట్వేర్లు అనేవి మనం అంత ర్యామ్స్, అంత హార్డ్ డిస్క్ చాలా పెద్ద ఉంటాయి, అంటే హై కాన్ఫిగరేషన్ ఉంటాయి, అవి మనం మెయింటైన్ చేయలేం. ఓకేనా. ఒకవేళ మెయింటైన్ చేసిందే ఇన్ కేసు మనం ఒక 1 TB హార్డ్ డిస్క్, ఒక 500 ర్యామ్ తీసుకున్నాం. 500 ర్యామ్ అంటే ఎక్కువ కాస్ట్ కదా. 500 ర్యామ్ తీసుకున్నాం, అసలే హార్డ్ డిస్క్ ఒక 2 TB తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. 2 TB తీసుకున్నాం, ఒక 10 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ అట్లా ఈ 2 TB డేటా నీకు బిజినెస్ పెరిగే కొద్దీ, యూజర్స్ పెరిగే కొద్దీ క్లయింట్ డేటా ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా. నీకు పెరుగుతుంటే ఈ 2 TB కాస్త 3 TB 4 TB అవుతుంది. అప్పుడేంది, మళ్ళీ నీవు హార్డ్ డిస్క్ చేంజ్ చేసుకోవాలి. అట్లా కాకుండా నువ్వేంది, ఈ మొత్తం అనేది నాకు లైఫ్ లాంగ్ ఉండాలి. ఓకేనా. నాకు డేటా పెరుగుతున్నా, ర్యామ్ పెరగాలన్నా, హార్డ్ డిస్క్ పెరగాలన్నా నాకు బిజినెస్ రన్ అవుతుంటేనే పెరగాలి. సో ఆ కాన్ఫిగరేషన్ ఇప్పుడు వచ్చింది. దాన్నే ఇప్పుడు మనం ఏమంటారు, క్లయింట్
క్లౌడ్ సాఫ్ట్వేర్స్ అంటారు, క్లౌడ్ సిస్టమ్స్ అంటారు. ఓకేనా. సో ఈ క్లౌడ్ సిస్టమ్స్ నీ దగ్గర ఏముంది, ERP ఉంది, హనా ఉంది, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే నీకు సపరేట్ గా ఒక సర్వర్స్ కావాలి. సర్వర్స్ కావాలంటే మళ్ళీ నువ్వేం చేయాలి, నువ్వు బయట మళ్ళీ ఎత్తుకాలి. నా నా దీనికి నాకు సర్వర్స్ ఎవరు మంచిగా ఇస్తారు, రెంట్ అంటే నువ్వు రెంట్ తీసుకుంటున్నావు. ఓకేనా. రెంట్ గానే కొనుక్కోవాలన్నా ఓకే, రెంట్ గానే ఓకే. మీకు ఆన్లైన్ వర్చువల్ సాఫ్ట్వేర్స్ అంటారు, వర్చువల్ సర్వర్స్ అంటారు, VMs. ఓకేనా. ఆ VMs అనేవి మార్కెట్ లో మళ్ళీ కొనుక్కోవాలి. మన సర్వర్స్ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తుండో మార్కెట్ లో, మైక్రోసాఫ్ట్ అంటే అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ అజూర్, అట్లానే AWS మీకు తెలిసి ఉంటుంది, అమెజాన్ AWS, గూగుల్ క్లౌడ్, సేల్స్ ఫోర్స్. ఓకేనా. సో ఇవన్నీ ఏంటి, ఇవి క్లౌడ్స్. ఓకేనా. నీవు ERP కొనుక్కోను, హనా కొనుక్కోను, నీవి ఏ సర్వర్ అంటే సర్వర్ నీవి ఎన్ని సర్వర్స్ కావాలో అవన్నీ ఎక్కడ కొనుక్కుంటావు, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్స్ మార్కెట్ లో ఉంటాయి. ఓకేనా. ఈ సాఫ్ట్వేర్ వాడికి నాకు ఇన్ని సర్వర్ కావాలి, నా కాన్ఫిగరేషన్ నా SAP ఇన్స్టాల్ చేయాలి, సో నాకు ఇంత ర్యామ్ ఉండాలి, ఇంత హార్డ్ డిస్క్ ఉండాలి, CPU ఇన్ని CPUలు ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్ ఒక విండోస్ ఆర్ లైనెక్స్ అంటే మార్కెట్ లో మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మన సర్వర్ ఆపరేటింగ్ ఏమేమి ఉన్నాయి అంటే విండోస్ లైనెక్స్ AIX. ఓకేనా. యూబుంటూ ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకేనా. సో నువ్వేంది నీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో నువ్వు ERP ఆర్ హనా డేటాబేస్ అంటే డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావో ఆ సర్వర్స్ విండోస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలి. అంటే నాకు ర్యామ్ 1 TB కావాలి, ఒక 500 GB ర్యామ్ కావాలి, హార్డ్ డిస్క్ ఒక 2 TB కావాలి, ఎన్ని CPUలు కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ నాకు విండోస్ కావాలి ఆర్ లైనక్స్ కావాలని ఎవరికి నువ్వు రిక్వెస్ట్ ఎవరి దగ్గర నువ్వు కొనుక్కుంటావు, వీళ్ళ దగ్గర. అజూర్ అంటే మన క్లౌడ్ ఎవరెవరు ఉన్నారు, అజూర్ క్లౌడ్, AWS, గూగుల్, సేల్స్ ఫోర్స్, వీళ్ళ దగ్గర నువ్వు సర్వర్స్ కొనుక్కుంటావు. వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంది, ఓన్లీ సర్వర్స్. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ SAP అంటే SAP అప్లికేషన్ ERP అండ్ హనా కూడా SAP కూడా హనా ఫర్ ఎగ్జాంపుల్ హనా డేటాబేస్ ERP డేటాబేస్ కొనుక్కున్నావు. ఓకేనా. కొనుక్కొని ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలంటే సర్వర్ నీ దగ్గర లేదు, నువ్వు మెయింటైన్ చేయలేవు, మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఓకేనా. మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ ఇవన్నీ కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత అప్పుడు నువ్వు సర్వర్ వాళ్ళు బిల్ చేసిస్తే ఆ సర్వర్ లో డౌన్లోడ్ మన ల్యాప్టాప్ లాగా ఉంటది, ఆ డౌన్లోడ్ చేసుకొని నువ్వు ఇన్స్టాల్ నేను చెప్తా తర్వాత. ఒక డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందా మీకు? ఓకేనా. సో ఇది అంటే మార్కెట్ లో జరిగేది. ఇట్లా నువ్వు బిజినెస్ అగ్రిమెంట్ పెట్టుకుంటావు, SAP ఎంత అగ్రిమెంట్ వీడికి. ఓకేనా. ఒక డీల్ కుదిరించుకుంటావు, నాకు ఒక 10 years ఒక 20 years అట్లా నాకు ERP నేను వాడతాను, నాకు సపోర్ట్ చేయాలి, తర్వాత వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది. నీ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఒక ERP సాఫ్ట్వేర్, ఒక హనా డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అట్లానే ఈ హనా డేటాబేస్ ERP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే నీకు ఒక సర్వర్స్ కూడా అజూర్ సర్వర్స్, లేకుంటే AWS సర్వర్స్, లేకుంటే సేల్స్ ఫోర్స్ సర్వర్స్, లేకుంటే నీ ఓన్ సర్వర్ బిల్డ్ చేసుకుంటావు కదా, ఓన్ సర్వర్స్. ఓకేనా. ఓన్ సర్వర్ అంటే నథింగ్ బట్ ఏంది, సర్వర్స్ లాగిన్ అవ్వాలంటే సర్వర్ అంటే ఒక ల్యాప్టాప్ అంటే దానికి ఏమేమి ఉంటాయి, హోస్ట్ నేమ్, ఓకేనా, IP అడ్రస్. లాగిన్ అవ్వడానికి ఒక యూజర్, ఓకేనా, అడ్మినిస్ట్రేషన్ లైనక్స్ అయితే రూట్ యూజర్, ఇదైతే అడ్మినిస్ట్రేటర్, ఓకేనా, లేకుంటే లైనక్స్ అయితే రూట్ యూజర్ పాస్వర్డ్. ఓకేనా. అర్థమైందా? సో ఇక్కడ ఇట్లా హోస్ట్ నేమ్ ఒక ఎన్ని హోస్ట్లు కావాలో ఆ హోస్ట్ నేమ్ IP అడ్రస్, అన్ని సర్వర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాలంటే నీకు రాదు. యాజ్ అ ఓనర్ నీ క్లయింట్ అయితే నీకు ఎట్లా వస్తుంది ఇన్స్టాల్ చేయాలంటే, SAP కూడా వాడిచ్చాడు కాబట్టి వాడి ఫ్రీగా ఇన్స్టాల్ చేయడు. ఒకనా అజూర్ వాడు ఓన్లీ సర్వర్ బిల్ చేసి ఇస్తాడు, ఎందుకంటే వాడికి SAP అనేది ఇన్స్టాలేషన్ చేయలేదు. మళ్ళీ ఏం చేయాలి, అరే బాబు ఏంది ఇది, మళ్ళీ నేను మార్కెట్ లో మళ్ళీ ఎవరికి ఎత్తుకోవాలని చెప్పి నీవు మళ్ళీ ఏమో కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలో నీవే డిసైడ్ చేయాలి. అది ఎట్లా అవుతుంది, మళ్ళీ మార్కెట్ లో నువ్వు బిడ్డింగ్ పెంచుకుంటావు. ఓకేనా. బిడ్డింగ్ అంటే నువ్వు నా సాఫ్ట్వేర్ ERP సాఫ్ట్వేర్ ఉంది, హనా సాఫ్ట్వేర్ ఉంది, నాకు సర్వర్స్ నేను తీసుకున్నా. ఓకేనా. సర్వర్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నీకు అజూర్ నీకు
ఎంత తక్కువ ఎవరు తక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కోరు. ఆబ్వియస్లీ అదే కదా, నీ స్పెసిఫికేషన్స్ మంచిగా ఉండాలి, ఓకేనా, నీకు సపోర్ట్ మంచిగా ఉండాలి. మార్కెట్ లో ఎవరు నాకు సర్వర్ బిల్ చేసి ఇస్తారో వాళ్ళు కొనుక్కుంటాం. మార్కెట్ లో ఏది అజూర్, ఐడబ్ల్యూఎస్, గూగుల్, సేల్స్ ఫోర్స్ ఇవన్నీ ఎవరు బాగుంటాయి ఆ సర్వర్స్ తీసుకున్నాం, ఓకేనా. నీకు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది, సర్వర్ ఉంది. నెక్స్ట్ ఏంటి, నువ్వు ఇన్స్టాలేషన్ చేయాలి నీ సాఫ్ట్వేర్. సో మార్కెట్ లో నువ్వు ఏ మంచిగా కంపెనీస్ మనకు ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, సో ఆ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ని మళ్ళీ నువ్వు బిడ్డింగ్ తెలుసుకుంటావు, ఓకేనా. ఎవరెవరు ఉన్నాయి, ఏది ఎంటిటీ డేటా, ఇది క్యాప్జెమిని, యాక్సెంచర్, ఓకేనా, టీసీఎస్, ఓకేనా, ఇన్ఫోసిస్, ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీ. వాళ్ళకి మళ్ళీ నువ్వు బిడ్డింగ్ పిలుచుకుంటావు. బాబు నాకు ఇంత ఉంది, నాది ఏది నా సాఫ్ట్వేర్ ఇది, నేను ఆల్రెడీ సర్వర్ తీసుకున్న మైక్రోసాఫ్ట్ నుండి, సో నా సర్వర్స్ లో నా ఎస్ఐపి ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా. ఇన్స్టాల్ చేయాలంటే వాడికి బిడ్డింగ్ పిలుచుకుంటే ఎంత, ఓకే నీకు ఇది ఉంది కదా నీ ఈఆర్పి అన్న డేటాబేస్, నీవు కండిషన్ పెడతావు, నాకు ఒక 6 months లో నాకు గో లైవ్ అవ్వాలి, ఒక 8 months లో, లేకపోతే 1 year లో నాకు గో లైవ్ అవ్వాలని. అయితే వాళ్ళు మొత్తం చెప్తారు, ఓకే ఇంత అవుతుంది, ఓకేనా, మా కంపెనీలో ఇంతమంది ఉన్నారు, బేసిస్ పర్సన్ ఇంతమంది ట్రైన్ అయ్యి ఉన్నారు, సో ఇంతమంది సర్టిఫికేషన్ చేసి ఉన్నారు, మాది కంపెనీ ఇంత టోపు, ఓకేనా, మేము ఇంత ఈ టైంలో విత్ ఇన్ ద టైంలో ఇచ్చేస్తాము, ఓకేనా. అట్లా ఇన్స్టాలేషన్, దాని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు, ఓకేనా. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏమో నువ్వు ఎవరికి నచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ప్రాజెక్ట్ నువ్వు ఎవరికి ఇస్తావంటే ఇన్ఫోసిస్ వరకు ఇచ్చావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వరకు ఇచ్చావు నీ ప్రాజెక్ట్, ఏది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, నీవు క్లయింట్ కాబట్టి నీవు ఎవరికి ఇచ్చావు, ఇన్ఫోసిస్ వరకు ఇచ్చావు, దాన్ని ఇంప్లిమెంటేషన్. వాడు ఇన్ఫోసిస్ వాడు మార్కెట్ లో ఓకే, వాడు బెంచ్ పైన ఎవరైనా ఉంటే వాళ్ళని యూజ్ చేసుకుంటారు, లేదంటే మార్కెట్ లో మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు. ఓకే నాకు ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఎస్ఐపి బేసిస్ వాడు ఇంప్లిమెంటేషన్ ఎక్స్పీరియన్స్ వాడు ఎవడు ఉన్నాడో వాడిని రిక్రూట్ చేసుకుంటారు. వాడు ఓకే రిక్రూట్ చేసుకొని ఈ ఎస్ఐపి ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. అట్లా కాదు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోతే వీటి ఇన్ఫోసిస్ వాడు ఎంతవరకు అగ్రిమెంట్ తీసుకున్నాడో ఓన్లీ ఇన్స్టాలేషన్ వరకే. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సపోర్ట్ ఉంటుంది కదా, ఓకేనా. ఎందుకంటే ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో వీడికి సంబంధం లేదు, వాడు ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకున్నాడు. లేదు అంటే స్టార్టింగ్ లోనే మాట్లాడుకోవాలి, ఓకే నేను ఇంప్లిమెంట్ చేస్తా, అట్ ద సేమ్ టైం నేను సపోర్ట్ కూడా ఇస్తా, ఒక 5 months ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అట్లా కూడా తీసుకోవచ్చు, ఓకేనా. అట్లా ఉంటది, ఓకేనా. అట్లా తర్వాత వాడు ఆ 5 years వాడు సపోర్ట్ చేస్తాడు, ఓకే. ఆ సపోర్ట్ అయిపోయిన తర్వాత ఓకే ఇంప్లిమెంటేషన్ అయిపోయి మళ్ళీ ఏం చేయాలి, నువ్వు ఈ వీటి సపోర్ట్ తీసుకోలేదనుకో మళ్ళీ సపోర్ట్ కి నువ్వు మళ్ళీ బిడ్డింగ్ పిలుచుకోవాలి, ఓకేనా. ఈ టైం ఎవరికి ఇచ్చాడు, ఎన్టీటీ డేటా వరకు ఇచ్చాడు ఓన్లీ సపోర్ట్ కోసం అని. వాడికి ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ వరకు, ఒక 2 years, ఒక 3 years వరకు ఎన్టీటీ డేటా వాడు సర్వీసెస్ అన్ని బాగున్నాయి అనుకో ఎక్స్టెండ్ చేస్తారు, సర్వీస్ బాగాలేదనుకో మళ్ళీ నువ్వు 2 years 3 years తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఏమో అట్లా తెలుసు కదా, ఒక ప్రాజెక్ట్ ఇన్ఫోసిస్ నుండి వచ్చింది, అట్లనే ఒక ప్రాజెక్ట్ యాక్సెంచర్ నుండి వచ్చింది, ఒక ప్రాజెక్ట్ అట్లా అంటారు. అంటే అక్కడ సర్వీస్ బాగాలేకపోతే వాడు వేరే దీనికి మార్చేసుకుంటాడు, అంతే కదా. మనం ఒక సర్వీస్ బాగాలేదనుకో, ఏదో ఒక ప్రోడక్ట్ కొన్నాము, సర్వీస్ బాగాలేకపోతే వేరే సర్వీస్ సెంటర్కి వెళ్తాం కదా, సో ఇట్లనే, ఓకేనా. వాడు మళ్ళీ నీ సపోర్ట్ కోసం ఇదేంటి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ కోసం అంటే మళ్ళీ ఎస్ఐపి బేసిస్ కూడా కావాలి, ఎస్ఐపి బేసిస్ సపోర్ట్ కోసం ఎస్ఐపి బేసిస్ పర్సన్ ని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు. అట్లనే దాన్ని ఎస్ఐపి సపోర్ట్ టీమ్ అంటారు, ఎస్ఐపి బేసిస్ సపోర్ట్ టీమ్ అంటారు, ఎస్ఐపి బేసిస్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఎస్ఐపి బేసిస్ సపోర్ట్. అట్లా కాకుండా మీరు స్టార్టింగ్ లో ఒకటి ఏదో వేరే చిన్న ఈఆర్పి సాఫ్ట్వేర్ ఉన్నా కదా, ఈ క్లయింట్ ఏది 1 TB, ఆ 1 TB డేటాని నువ్వు ఇప్పటికి ఎస్ఐపికి మైగ్రేట్ అవుతున్నావు. సో ఈ 1 TB డేటాని నువ్వు ఎస్ఐపికి మైగ్రేట్ చేయాలి అంటే దాన్ని మైగ్రేషన్ టీమ్ అంటారు, అప్గ్రేడ్ టీమ్ ఆర్ మైగ్రేషన్ టీమ్ అంటారు. సో ఇది అర్థమైందా, వాట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ టీమ్, వాట్ ఈజ్ మైగ్రేషన్ టీమ్, వాట్ ఈజ్ సపోర్ట్ టీమ్. గైస్ సరే మైగ్రేషన్ టీమ్ అంటే మళ్ళీ మైగ్రేషన్ టీమ్ అంటే ఏం లేదు, నీది ఒక వేరే సర్వర్ లో అంటే వేరే సిస్టమ్ లో, అంటే ఎస్ఐపి కాకుండా హనా కాకుండా వేరే డేటాబేస్ లో నీకు ఏదో ఒకటి ఉంది, ఒక 1 TB డేటా ఉంది, 1 TB ఆర్ 5 TB డేటా ఉంది, నీ క్లయింట్ డేటా. అంటే నువ్వు ఎస్ఐపికి వాడుకుంటే పాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాత ఫోన్ తీసుకున్నావు,
ఓకేనా. పాత ఫోన్ తీసుకున్నావు, పాత ఫోన్ లో నీ ఫొటోస్, నీ ఇంపార్టెంట్ డేటా మొత్తం ఉంది. ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నావు, ఐఫోన్ ఏదో కొత్త తీసుకున్నావు. మరి దీంట్లో ఉండే డేటా దాంట్లో మొత్తం మూవ్ చేసుకుంటావా, లేదా అవసరం లేదని పడేస్తావా? తీసుకుంటాం సార్, తీసుకుంటాం. దాన్నే మైగ్రేషన్ అంట. అంటే నీ పాత ఫోన్ నుండి నీ డేటా మొత్తము కొత్త ఫోన్ లోకి నువ్వు మూవ్ చేసుకుంటావు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూవ్ చేసుకుంటావు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది కూడా వచ్చింది, దాన్ని మైగ్రేషన్ అంటే నీ పాత ఈఆర్పి సాఫ్ట్వేర్, పాత డేటాబేస్ లో ఉండే డేటాని ఓకేనా కొత్త డేటాబేస్ కి అట్లనే కొత్త ఈఆర్పి సాఫ్ట్వేర్ కి నువ్వు మూవ్ చేసుకుంటాను. దాన్ని మైగ్రేషన్ టీమ్ అంటారు. మైగ్రేషన్ టీమ్ అంటే ఒక సర్వర్ నుండి, ఒక ఓఎస్ నుండి, ఒక డేటాబేస్ నుండి వేరే డేటాబేస్ కి, వేరే సర్వర్ కి మనం మూవ్ చేసింది మైగ్రేషన్ టీమ్. ఓకేనా. అట్లా మైగ్రేషన్ సపోర్ట్ టీమ్ అంటే నీకు తెలిసింది, ఏమైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయండి. అర్థమైందా? ఓకే సార్. ఇది మార్కెట్ లో ఇట్లా జరుగుతుంటాయి. ఓకేనా. కమింగ్ టు మనకి ఎంత 8 minutes ఉంది ఇది. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఎస్ఐపి అంటే ఏంటంటే, ఎస్ఐపి అంటే ఎస్ఐపి మెయిన్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకేనా. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇదేంటంటే నీ బిజినెస్ ప్రాసెస్ ని హెల్ప్ చేస్తుంది. అంటే బిజినెస్ నీకు ఎట్లా ప్రాసెస్ అవ్వాలి మార్కెట్ లో, అంటే నీ బిజినెస్ కి ఎంత యూజర్స్ ఉన్నారు, అంతే కదా. ఇంతకు ముందు డేటా బుక్ లో రాసుకున్నావు, ఇప్పుడు సాఫ్ట్వేర్ పెట్టుకున్నావు కాబట్టి సాఫ్ట్వేర్ లో ఎట్లా నీకు బిజినెస్ ఎట్లా ప్రాసెస్ అవుతుంది ఏంటి కదా, మొత్తం ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇది చూసుకుంటది. ఓకేనా. అసలు ఎస్ఏపి అంటే ఏంటంటే సిస్టమ్, అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్ అంటే నీకు తెలుసు, సిస్టమ్ అంటే ఏంటి, ఒక ర్యామ్, హార్డ్ డిస్క్, సిపియు ఉంటుంది. ఈ సిస్టమ్ లో నువ్వు ఏమి ఇన్స్టాల్ చేస్తున్నావు, నీ అప్లికేషన్, ఏ అప్లికేషన్, ఈఆర్పి అయినా, హానా డేటాబేస్ అయినా, అన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నావు. దేనికి, నీ ప్రోడక్ట్ కి. నీ ప్రోడక్ట్ ఏంది, నువ్వు ఇప్పుడు ఏం ప్రోడక్ట్ కంపెనీ పెట్టుకున్నావు స్టార్టింగ్ లో, నీ స్టార్టింగ్ లో ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నావు నేను చెప్పాను. టిఫిన్ సెంటర్ టైప్. టిఫిన్ కాదు, టీ స్టాల్. ఓకేనా. స్టీల్ అంటే నీ ప్రోడక్ట్ ఏంటి, టీ స్టాల్. అదే నీ కార్లు పెట్టుకుని వద్దాం, మోటార్స్. ఓకేనా. మోటార్స్ నీ ప్రోడక్ట్. ఓకేనా. ఈ ప్రోడక్ట్ నీ అప్లికేషన్ నీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి నీ డేటా ప్రాసెస్, అంటే నీ ప్రోడక్ట్ డేటా ప్రాసెస్ అవుతుంటది ఆ సిస్టమ్ లో. దాన్ని సింపుల్ గా ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి అంటే సిస్టమ్, అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకేనా. ఇది సో ఇది అర్థమైంది కదా. సిస్టమ్స్ అంటే మన సర్వర్స్ అని, అప్లికేషన్స్ అంటే నీ అప్లికేషన్స్ ఏది ఇన్స్టాల్ చేస్తున్నావు దీంట్లో, ఈ సర్వర్ లో, అది. ఓకేనా. అట్లనే ఈ ప్రోడక్ట్ అనేది నీ డేటాని ప్రాసెస్ చేస్తుంది, దాన్ని ఎస్ఐపి అంటారు. ఎస్ఐపి ఎక్కడ ఫస్ట్ జర్మనీ వాడు R1 సిస్టమ్ లో ఎస్టాబ్లిష్ చేశారు 1972 లో. ఓకేనా. ఈ R1 ఏంటి, R2 ఏంటి, R3 ఏంటి నేను చెప్తా. అట్లనే ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకేనా. సో మార్కెట్ లో అసలు ఎందుకు ఈఆర్పి అంత స్టేబుల్ అంటే, ఇది స్టేబుల్ గా ఉంటుంది, వేరే సిస్టమ్ లాగా ఇది ఉండదు, జస్ట్ స్టేబుల్ ఉంటది. అట్లనే వేరే నాన్ సిస్టమ్స్ అన్ని దీంట్లో ఎస్ఐపి లో ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. అట్లనే డిఫరెంట్ ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే మన మెటీరియల్ మేనేజ్మెంట్ అయినా, హెచ్ఆర్ అయినా, ఫైనాన్షియల్ అయినా అన్ని ఒకే దీంట్లో ఉంటుంది. వేరే డిఫరెంట్ ఉంటుంది, ఈఆర్పి సాఫ్ట్వేర్ లోనే ఉంటాయి. అండ్ ఇది ఫంక్షనల్ రిపోర్టింగ్ అంటే మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా బాగా, అంటే రిపోర్ట్ అన్ని కరెక్ట్ గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా ఇక్కడ దీంట్లో చేసుకోవచ్చు. అట్లనే సింగిల్ మరి కొన్ని ఉన్నాయి మార్కెట్ లో, అది ఓన్లీ ఒక ఇండస్ట్రీకి ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అట్లే సపోర్ట్ చేస్తే వేరే ఇండస్ట్రీకి సపోర్ట్ చేయదు. బట్ ఈఆర్పి అనేది మల్టీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీకైనా ఆల్మోస్ట్ 90% ఇండస్ట్రీకి కూడా మన ఎస్ఐపి అనేది సపోర్ట్ చేస్తాయి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈజీగా మనం కస్టమైజింగ్ చేసుకోవచ్చు, ఈ సాఫ్ట్వేర్ ని ఈజీగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఓకేనా. అది అందుకే మనం ఈఆర్పి అనేది ఇంత పాపులర్ మార్కెట్ వేరే సాఫ్ట్వేర్స్ కన్నా. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ మాడ్యూల్స్ ఏమేమి ఉంటాయి అంటే, మనకి ఈ ఎస్ఐపి బేసిస్ అనేది టెక్నికల్ మాడ్యూల్, మన టెక్నికల్ మాడ్యూల్స్ ఇవి 3 ఉంటాయి, మిగతా అన్ని ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా. ఇవి నేను రేపు చెప్తా. ఇంతవరకు అయితే అర్థమైంది కదా. అర్థమైందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఇది ఓవర్ వ్యూ, రేపు మొత్తం రేపు నుండి కంటిన్యూ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, డౌట్స్ లేదు. ఓకే. రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు ఈమె జాయిన్ అవ్వలే కదా, నవీన్ అంటున్నా, నరేష్
స్నేహ జాయిన్ అవ్వలేదు, రేపు నేను జాయిన్ అవుతారంట. ఓకే, రేపు నుండి మళ్ళీ ఇది కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా, వాట్ ఈజ్ అసలు ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి ఎట్లా వర్క్ అవుతుంది మార్కెట్ లో, అసలు ఎట్లా దేంట్లో చేస్తారు అసలు ఎస్ఏపి కొంతమందికి తెలియదు. మళ్ళీ రేపు ఏది రేపు చెప్తాను, ఓకేనా? మళ్ళీ ఇది కొంచెం స్టార్ట్ చేసి రేపు రిమైనింగ్ చెప్తా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? లేదండి, క్లియర్. ఏం లేదు. ఓకే అరుణ్, క్లియర్ ఉందండి, మొత్తం అర్థమైంది. నవీన్ బ్రో సైలెంట్ ఉన్నా? సైలెంట్ ఉన్నావు? హలో, సైలెంట్ ఉన్నావు, ఇంటున్నావు? అర్థమైందా? వింటున్నా బ్రో. అర్థమైందా? అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఒక